మీరు ఏ ఇంటర్వ్యూ చూసుకున్నా కూడా ఈ క్వశ్చన్ తప్పకుండా ఉంటుంది. నమ్మట్లేదా? అయితే గూగుల్లోకి వెళ్ళి జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి కొట్టండి. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా ఈ క్వశ్చన్ తప్పకుండా కనిపిస్తుంది మీకు అక్కడ. ఒకసారి సరదాగా అయితే ట్రై చేయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్, ఫైనలైజ్ అండ్ ఫైనలీ. ఒక్కొక్క దాని గురించి మనం పిచ్చ క్లియర్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఫైనల్ గురించి మాట్లాడదాం. మనం ఎప్పుడైతే ఒక దాని ముందు ఫైనల్ అని చెప్పి పెడతామో దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయలేము అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ముందు ఫైనల్ పెట్టామంటే ఆ వేరియబుల్ ని నువ్వు మళ్ళీ చేంజ్ చేయలేవు. అదొక మెథడ్ ముందు నువ్వు ఫైనల్ పెట్టావంటే ఆ మెథడ్ ని నువ్వు ఓవర్ రైడ్ చేయలేవు. అదొక క్లాస్ ముందు నువ్వు ఫైనల్ అని చెప్పి పెట్టావంటే ఆ క్లాస్ నువ్వు ఇన్హెరిట్ చేయలేవు అనమాట. అంటే ఒక దాని ముందు నువ్వు ఫైనల్ అని చెప్పి పెట్టావంటే దాన్ని మళ్ళీ నువ్వు ఓవర్ రైడ్ చేయలేవు. అసలు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకోవాలంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉందా? ఆధార్ కార్డ్ నెంబర్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేయగలుగుతామా? చేంజ్ చేయలేం కదా. సో అలా ఈ ఫైనల్ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. ఈ ఎగ్జాంపుల్ నువ్వు రన్ చేసావంటే నీకు తప్పకుండా ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే పైన నువ్వు ఎక్స్ అనే వేరియబుల్ కి ఫైనల్ అని చెప్పి పెట్టావు కాబట్టి ఫైనల్ దాన్ని నువ్వు ఓవర్ రైడ్ చేయలేవు అని చెప్పేసి ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఫైనల్ అన్నది ఏంటంటే అంటే ఇది ఒక బ్లాక్ అనమాట. మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ట్రై, క్యాచ్ వీటి గురించి చదువుతామా? అప్పుడు ఈ ఫైనల్ బ్లాక్ గురించి కూడా చదువుతాం అనమాట. ఈ ఫైనల్ బ్లాక్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా కూడా ఈ ఫైనల్ బ్లాక్ మాత్రం తప్పకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎర్రర్ వచ్చినా రాకపోయినా కూడా ఈ ఫైనల్ బ్లాక్ మాత్రం తప్పకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకోవాలంటే నువ్వు ఒక డిష్ ని ప్రిపేర్ చేస్తున్నావు అనుకుందాం. ఏదో పొరపాటు జరిగిపోయి మొత్తం ఆ డిష్ మొత్తం మాడిపోయింది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆ డిష్ మంచిగా వచ్చినా లేకపోతే ఆ డిష్ మాడిపోయినా కూడా నువ్వు కిచెన్ అయితే క్లీన్ చేయాలి కదా. సో అలా అనమాట. ఒకవేళ నీ కోడ్ బాగా రన్ అయినా కూడా లేకపోతే ఏదైనా ఎర్రర్ వచ్చి ఆగిపోయినా కూడా ఈ ఫైనల్ బ్లాక్ మాత్రం తప్పకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఆ కేసులో ఏంటి? నువ్వు ఏం జరిగినా కూడా కిచెన్ అయితే క్లీన్ చేయాలి కదా. సో అలా అనమాట. ఈ ఫైనలైజ్ అనేది ఏంటంటే ఇది ఒక మెథడ్ అనమాట జావాలో. దీని గురించి నీకు తెలియాలంటే నీకు గార్బేజ్ కలెక్టర్ గురించి తెలియాలన్నమాట. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను, అది చూడండి ఒకసారి. ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే నీ కోడ్ లో అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయా అంటే నువ్వు యూజ్ చేయట్లేనివి, నువ్వు పనికిరాని కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఆబ్జెక్ట్స్ ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అంటే ఈ గార్బేజ్ కలెక్టర్ ఈ ఆబ్జెక్ట్ ని డిస్ట్రాయ్ చేసే ముందు ఈ ఫైనలైజ్ మెథడ్ కి కాల్ చేస్తుంది అనమాట. సో ఈ ఫైనలైజ్ మెథడ్ దగ్గర నుండి మనకు ఓకే అయిపోయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ ని ఆ గార్బేజ్ కలెక్టర్ డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో అది భయ్యా ఈ ఫైనల్, ఫైనలైజ్, ఈ ఫైనల్ గురించి. సో ఇలాంటి మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసం అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. కకృతి పడకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కలిసి బాగుపడదాం. రైట్, మీరు ఉంటా. బాయ్.